కొరకు ఉన్నాడట. ఎవరి కొరకు పుట్టాడు చెప్పండి? నీ కొరకే. నీ కొరకే జన్మించాడు ఆయన. నీ కొరకే పుట్టాడని లేఖన భాగములో చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని లేఖన భాగాన్ని బట్టి యేసయ్య ఎవరి కొరకు పుట్టాడట? చెప్పండి. యేసయ్య ఎవరి కొరకు పుట్టాడట? చెప్పండి. ఎవరి కొరకు పుట్టాడట చెప్పండి? మన కొరకు పుట్టాడు, లేకపోతే నా కొరకు పుట్టాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకే జన్మించాడనంటే, మన కొరకే పుట్టాడనంటే, మరి యేసయ్య మనలో జన్మించాలంటే మనలో ఏ విషయాలు ఉండాలా? ఏ విషయాలు ఉంటే యేసయ్య ఒక వ్యక్తిలో జన్మిస్తాడు? ఏ విషయాలు ఉంటే యేసయ్య ఒక వ్యక్తిలో ఉంటాడో ఈ లేఖన భాగాల్లో నుండి, లేఖన సత్యాల్లో నుండి మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవుని వాక్య భాగంలో ధ్యానిస్తే బెత్లెహేములో జన్మించడం అనేది చాలా సంవత్సరాల వరకు మనం నేర్చుకుంటూ వస్తున్న విషయాలు. కానీ నేటి క్రైస్తవ లోకం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య నీ హృదయములో జన్మించాలా. ఎక్కడ జన్మించాలి చెప్పండి? నీ జీవితంలో ఆయన జన్మించాల, మన బ్రతుకుల్లో ఆయన జన్మించాల, మన హృదయములో ఆయన జన్మించాల. అది నేడు మనము జరుపుకోవాల్సిన క్రిస్మస్. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మనము నేడు జరుపుకోవాల్సిన ఏంటి చెప్పండి? అది క్రిస్మస్. ఈరోజున మన అంశం ఏంటంటే, క్రీస్తు ఎవరిలో జన్మిస్తాడు? క్రీస్తు ఎవరిలో జన్మిస్తాడు? ఏ విషయాలు ఒక వ్యక్తిలో ఉంటే యేసయ్య జన్మిస్తాడు? ఆయన ఎంతో పరిశుద్ధుడు కదా, ఆయన ఎంతో మహాగణుడు, మహోన్నతుడు కదా, ఆయన పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చిన వాడు కదా, తండ్రి చేత పంపబడిన వాడు కదా. ఆయన నీ జీవితంలో జన్మించాలంటే, ఆయన మన బ్రతుకుల్లో జన్మించాలంటే, మన హృదయాల్లో జన్మించాలంటే మనము కలిగి ఉండవలసిన విషయాలు ఏంటిది? లేకపోతే ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన విషయాలు ఏంటిది? ఏ విషయాలను బట్టి ఆయన మన హృదయంలో జన్మిస్తాడు? ఏ విషయాలను బట్టి మన జీవితాల్లో ఆయన జన్మిస్తాడు? ఏ విషయాలను బట్టి మన బ్రతుకుల్లో ఆయన జన్మిస్తాడని అంటే, ఈ రాత్రి, ఈ ఉదయం ఒక 7 అద్భుతమైన విషయాలని మనము ధ్యానించబోతున్నాం. లేఖన సత్యాల్లో త్వరగా ముందుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో మొట్టమొదటి కారణాన్ని నేను మీకు చూపుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనని పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ లేఖనాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు ఇందులో ఒక విషయం చాలా చక్కగా మనకు అర్థమవుతా ఉన్నది. యేసయ్య మనలో జన్మించాలనంటే, యేసయ్య మనలో పుట్టాలంటే, ఒక వ్యక్తిలో యేసయ్య పుట్టాలి, జన్మించాలనంటే, ఆ వ్యక్తిలో ఉండవలసిన ఒక విషయం ఏంటంటే, రాజైన హేరోదు దినములలోట యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి అనే మాట రాయబడుతుంది. ఎక్కడికి వచ్చారు చెప్పండి? వాళ్ళు చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఎక్కడికి వచ్చారు చెప్పండి? యెరూషలేముకు వచ్చి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశపున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనని పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ మాట చాలా లోతులో మనం ఆలోచన చేస్తే, ఈ మాట ఏ భావాన్ని వ్యక్తపరుస్తోంది? ఈ మాట ఏ ఆలోచనని వ్యక్తపరుస్తుందంటే, అన్వేషించే వారిలో ఆయన పుడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిలో పుడతాడు చెప్పండి? ఆయన అన్వేషణ అనే మాట ఇందులో మనకు కనపడుతున్న మాట. ఎట్లా వచ్చారు తెలుసా? వాళ్ళు తూర్పు దేశం నుండి యెరూషలేం వరకు ఒక అన్వేషణ వారిలో ఉన్నది. ఏంటిది అన్వేషణ? యూదుల రాజుగా పుట్టిన వాడెవడో చూడాలని అన్వేషణ. యూదుల రాజుగా జన్మించిన వాడెవడో ఆయనని చూడాలని తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరము నుండి యెరూషలేము దాకా ఏ అనుభవంలో వచ్చారు, ఏ అనుభూతితో వారు వచ్చారు, ఏ విషయాన్ని వారిలో పెట్టుకొని వచ్చారు తెలుసా? ఒక అన్వేషణ వారిలో ఉన్నది. ఏమున్నది చెప్పండి? వారిలో అన్వేషణ. అన్ని అనే మాటతో మీకు అర్థమయ్యేటట్టుగా, మీ మనసుల్లో సందేశం ముద్రింపబడేటట్టుగా ప్రతిదీ అనే మాటతోనే వస్తుంది. అన్వేషించే వారిలో ఆయన పుడతాడు. అన్వేషణ ఎవరిలో ఉంటుందో,
ఒక మాటలో చెప్పాలంటే వెతుకులాట ఎవరిలో ఉంటుందో, దేవుని కొరకు ఎవరు వెతుకుతారో, దేవుని కొరకు ఎవరు వెతుకులాడుతారో, దేవుని కొరకు వెతుకులాడే అనుభవం జీవితం ఎవరిలో ఉంటుందో ఆయన వారిలో జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో చాలా మంది సాక్ష్యాలు మీరు విన్నప్పుడు చాలా వరకు వారికి ఒకానొక దశ వస్తుంది వారి జీవితాల్లో, ఒకానొక సమయం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఒక అన్వేషణ పుట్టిద్ది. ఏంటి తెలుసా? ఈ సమస్యల నుండి, ఈ కష్టాల నుండి, ఈ ఆపదల నుండి నన్ను రక్షించే దేవుడు లేడా? నన్ను బ్రతికించే దేవుడు లేడా? నేను పూజిస్తున్న ఇన్ని కోట్ల దేవతలు, దేవుళ్ళు ఎవరు నన్ను రక్షించలేకపోతున్నారు, ఎవరు నన్ను కాపాడలేకపోతున్నారే అనుకొని వారి జీవితాల్లో ఒక అన్వేషణ ప్రారంభమైంది. ఏంటిదో అన్వేషణ తెలుసా? నిజ దేవుడు అంటే ఎవరున్నారు అసలు? ఆయన నిజ దేవుడు అనేవాడు ఉంటే ఆయన కనపడాలా, ఆయన నన్ను రక్షించాలా, ఆయన నన్ను కాపాడాలని ఒక అన్వేషణ కొంతమంది జీవితాల్లో, భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. సాక్ష్యాలు వినేవారి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వారి జీవితాల్లో నిజల దేవుడు అంటే ఎవరున్నారు, నిజమైన దేవుడు అంటే ఎవరున్నారు, కాపాడేవాడు, రక్షించేవాడు, పాపాలను క్షమించేవాడు, సమస్యల నుండి విడిపించేవాడు, నిజంగా ఒక దేవుడు అంటే ఎవరున్నారో నాకు అన్వేషణ ఎప్పుడైందో యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షం కావటం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దర్శనం ద్వారానో, ఒక ప్రత్యక్షత ద్వారానో వారికి ప్రభు కనపడటం, దేవుడు కనపడటం, యేసయ్య కనపడటం, వారి జీవితాలు ఆయనకి సమర్పించుకోవటం, యేసయ్య వారిలో జన్మించడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్వేషించే వారి జీవితంలో పుడతారు. ఎవరి జీవితంలో పుడతాడు చెప్పండి? చెప్పండి. ఎవరి జీవితంలో పుడతాడు చెప్పండి? అన్వేషించే వారి జీవితాల్లో. అన్వేషించటం అంటే ఏంటిది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదవండి. ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోవటం. అన్వేషించటం అంటే ఏంటి తెలుసా? జాగ్రత్తగా విచారించి ఏంటి చెప్పండి? తెలుసుకోవటం. అన్వేషించటం అంటే ఏంటి తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనములో అక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? వివరముగా తెలుసుకోవటం. ఏంటి చెప్పండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనములో అన్వేషణ అనే మాటకు అర్థం ఏంటంటే వివరముగా తెలుసుకోవటం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనములో అన్వేషించటం అంటే ఏంటి తెలుసా? పరిష్కారముగా తెలుసుకోవటం. ఏం తెలుసుకోవటం చెప్పండి? పరిష్కారం. ఇవన్నీ వచనాల్లో నేను మీకు చూపిస్తున్నాను. ఏదో బాగా దొరికింది కదా అని ఉత్తగా తీసుకొచ్చి పెట్టట్లేదు నేను ఇక్కడ. అన్వేషణ పరిష్కారంగా తెలుసుకున్నారా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనములో నక్షత్రం కనపడిన కాలము వారి చేత పరిష్కారముగా ఏంటి చెప్పండి? తెలుసుకున్నారు. 2వ అధ్యాయం 7వ వచనములో పరిష్కారముగా తెలుసుకున్నారు. 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివితే జాగ్రత్తగా విచారించి తెలుసుకున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనములో తెలిస్తే వివరముగా తెలుసుకున్నారు. నా ప్రియబిడ్డలారా, ఎవరైతే పరిష్కారముగా, వివరముగా విచారించి దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో యేసయ్య జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్వేషణ ఉన్నదా ఈ రోజున? దేవుని కొరకు అన్వేషణ. అన్వేషించే వారి జీవితంలో దేవుడు పడతాడు. ఆయన్ని వెతుకులాడే వారి జీవితంలో ఆయన జన్మిస్తాడు. ఆయన కొరకు జాగ్రత్తగా విచారించే వారి జీవితంలో జన్మిస్తాడు. ఆయన కొరకు వివరంగా తెలుసుకునే వారి జీవితాల్లో జన్మిస్తాడు. ఆయనని పరిష్కారంగా తెలుసుకునే వారి జీవితాల్లో ఆయన జన్మిస్తాడని ఈ మొట్టమొదటి కారణం ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, ఈ 2వ వచనములో దేవుని లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు ఇద్దరు. ఆంద్రేయ అని ఒక వ్యక్తి వస్తాడు. వచ్చిన తర్వాత యేసు ఎవరో చూడాలని అనుకొని యేసు ఎవరో కనుక్కోవాలని వస్తాడు. కనుక్కొచ్చిన తర్వాత మత్తయి యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచన భాగంలో మీరు చదివితే యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి. ఎవరిని కనుగొన్నాడట చెప్పండి? ఎవరిని కనుగొన్నాడట చెప్పండి? కనుగొనటం అన్వేషణకు సాదృశ్యం. మెస్సయాని కనుగొన్నాడని రాయబడుతోంది. నిజదేవుడు ఎవరో అన్వేషించే వారి హృదయాల్లో ఆయన జన్మిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మమ్మల్ని కాపాడే దేవుడు ఎవరు? మమ్మల్ని భద్రపరిచే దేవుడు ఎవరు? ఒక వ్యక్తి, దేవుడు అనే ఒక వ్యక్తి ఉంటే, నిజంగా ఆయన ఈ లోకంలో జన్మిస్తే, నిజంగా ఆయన దేవుడైతే,
నిజంగా ఆయన పాపాలను క్షమించేవాడైతే, నిజంగా రక్షించేవాడైనా, కాపాడేవాడైనా, భద్రపరిచేవాడైనా, పాపాలను క్షమించేవాడైనని ఎవ్వరు దేవుణ్ణి తెలుసుకుంటారో వారి జీవితంలో నుండి యేసయ్య పుట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే తెలుసుకొని వచ్చిన వారుగా తూర్పు దేశపు జ్ఞానులు మనకు కనపడుతున్నారు. ఆ జ్ఞానుల్లో ఏముందండి, ఏముందని ఆ నక్షత్రం వారికి కనపడింది, ఏముందని ఆ శిశువు, బాలుడైన శిశువు వారికి కనపడ్డారు తెలుసా? ఏదో దేశం వారిది. ఆ దేశం అంతటిలో నుండి వారి అడుగుల్లో, వారి హృదయాల్లో, వారి ఆలోచనలలో, వారి క్రియల్లో ఏముంది తెలుసా? అన్వేషణ, అన్వేషణ, అన్వేషణ. ఏంటిదో అన్వేషణ? యూదుల రాజుగా పుట్టినవాడవడం, ఆయన ఎక్కడున్నాడు అన్న అన్వేషణ వారిని అంత దూరము నడిపించింది. వారిని యేసయ్య చూచేలా చేసింది, యేసయ్యకు కానుకలు సమర్పించేలా చేసింది, యేసయ్యని మొక్కేలా చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్వేషించే వారి జీవితంలో ఆయన పుడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఎవరైతే నన్ను జాగ్రత్తగా విచారించి నన్ను కనుగొని ఎడలా నేను వారు నన్ను కనుగొంటారన్నాడు. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనంలో వచనాలు ఏమని రాయబడుతున్నాయో చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు ఏం కనుగొంటారు చెప్పండి? నన్ను కనుగొంటారు. వెతికే వారికి దేవుడు జన్మిస్తాడు, వెతికే వారిలో దేవుడు జన్మిస్తాడు, విచారించే వారి జీవితంలో దేవుడు జన్మిస్తాడు, వివరముగా ఆయన్ని గురించి తెలుసుకునే వారి జీవితంలో జన్మిస్తాడు. నా ప్రియబిడ్డలారా, క్రైస్తవులంగా మనము అలాంటి అనుభవం, అన్వేషించే అనుభవంలో వచ్చామో లేదో తెలియదు, కానీ దేవుని ఎరుగని వారు, దేవుని ఎరుగని స్థితిలో దేవుని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళున్న మతాల్లో నుండి, వారున్న ధ్యానించిన వారి గ్రంథాల్లో నుండి, వారు ధ్యానించిన వేదాల్లో నుండి నిజదేవుడు ఎవరు, నిజదేవుడు ఎవరు మనకు అన్వేషణ చాలా మందిలో అది ప్రారంభమై వేద గ్రంథాలని, మత గ్రంథాలని ధ్యానించి వివరంగా తెలుసుకొని ఒక్క దగ్గరకు వచ్చి ఆగిపోయారు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ విషయాన్ని బట్టి యేసయ్య వారిలో జన్మించాడు తెలుసా? ఏ విషయాన్ని బట్టి క్రైస్తవ ఇతరులు, దేవుని ఎరుగని వారిలో యేసయ్య నిజ దేవుడు అని ఎట్లా తెలుసుకున్నారు? వాళ్ళు వారి హృదయంలో యేసయ్య ఎట్లా జన్మించాడు తెలుసా? నిజ దేవుడు ఎవరో ఒక అన్వేషణ వారిని దేవుని తెలుసుకునేలా చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జ్ఞానులలో ప్రభు మనకు అదే నేర్పుతా ఉన్నాడు. ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనంలో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో నన్ను గురించి విచారించిన ఎడల, నన్ను గురించి నువ్వు విచారణ చేసిన ఎడల నన్ను నీవు కనుగొందువు అని అన్నాడు. చదవండి ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెతికిన ఎడల, మీ దేవుడిని యెహోవాను మీరు వెతికిన ఎడల, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతుకునప్పుడు, నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనసుతో నువ్వు వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం. ఆయన నీకేమవుతాడు చెప్పండి? ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే అలా వెతికినారో, ఎవరైతే అలా విచారించారో ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. అందుకే వారిని లోకరక్షకుడుగా క్రైస్తవులే కాదు, ఈరోజు అన్ని మతాల వారు యేసుక్రీస్తు ప్రభుని లోకరక్షకుడని ఎందుకు అంగీకరిస్తున్నారు తెలుసా? వారి అన్వేషణలో తేలిన ఫలితార్థం ఏంటంటే యేసే నిజ దేవుడు అని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్యే పాపాలని క్షమించేవాడు, ఆయనే పాపాల నుండి రక్షించేవాడు, ఆయన తప్ప పాపాలకి క్షమాపణ ఎవరు లేదు, ఆయనలోనే నిత్య జీవం ఉన్నది, ఆయనే పరలోకానికి మార్గం అని అన్వేషించినప్పుడే వారు తెలుసుకోగలిగినారు. అందుకని లేఖన సత్యాల్లో మీరు చదివితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మీరు చదివితే, లేఖన భాగాల్లో చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయనను సమీపంగా ఉండగానే మీరు ఏం చేయాలి చెప్పండి? వేడుకొను. వెతికే అనుభవం ఉన్న వారి జీవితాల్లో, విచారించే అనుభవం ఉన్న వారి జీవితాల్లో ఒకటే ఒక మాట, అవన్నీ కూడా అన్వేషణ అనే మాటకు అర్థంగా వస్తాయి.
ఎవరిలో యేసయ్య జన్మిస్తాడు? ఎవరిలో యేసయ్య పుడతాడు? క్రీస్తు ఎవరిలో జన్మిస్తాడనంటే, యేసయ్య ఎవరి బ్రతుకుల్లో పుడతాడంటే, ఎవరి జీవితాల్లోకి వస్తాడనంటే, ఎవరి హృదయంలోకి ఆయన జన్మిస్తాడనంటే అన్వేషించే వారి జీవితంలో జన్మిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి జీవితంలో జన్మిస్తాడు చెప్పండి? మీ పక్కనలతో షేకండి చెప్పండి, అన్వేషించే వారి జీవితాల్లో క్రీస్తు పుడతాడని చెప్పండి. అన్వేషించే వారి హృదయంలో క్రీస్తు పుడతాడు, క్రీస్తు జన్మిస్తాడు. రెండవ కారణాన్ని మీకు చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్తలో ఒక కారణం చదివాము, ఇంకొక కారణం లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తమ తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇందులో మీకు ఏమైనా కారణం కనపడుతుందా చెప్పండి? యేసయ్య జన్మించాడు. యేసయ్య జన్మించినప్పుడు ఆయనని ఒక సత్రములో ఉంచుదామని అనుకున్నారు. సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడ పరుండబెట్టబడ్డాడు తెలుసా? పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎక్కడ పరుండబెట్టబడ్డాడు చెప్పండి? పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అంటే ఏం లేకపోవటం ద్వారా ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడని అంటే, సత్రములో స్థలము లేకపోవటాన్ని బట్టి. దేన్ని లేకపోవటాన్ని బట్టి చెప్పండి? ఏం లేకపోవటాన్ని బట్టి? స్థలములో లేకపోవటాన్ని బట్టి, చోటు లేకపోవటాన్ని బట్టి, అవకాశం లేకపోవటాన్ని బట్టి. అంటే ఈ కారణము మనకి ఏం నేర్పుతోంది? ఏ భావాన్ని ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం మనకి వ్యక్తపరుస్తుందంటే, అవకాశం ఇచ్చే వారిలో ఆయన జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరిలో జన్మిస్తాడు చెప్పండి ఆయన? చెప్పండి. మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? ఎవరిలో జన్మిస్తాడు? అన్వేషించే వారిలో జన్మిస్తాడు. రెండవదిగా ఎవరిలో జన్మిస్తాడు తెలుసా? ఆయన ఎవ్వరు అవకాశం ఇస్తారో, ఎక్కడ యేసయ్య జన్మించడానికి ఏ తలుపు తెరవబడుతుందో, ఏ హృదయం అవకాశం ఇస్తుందో, ఏ వ్యక్తి అవకాశం ఇస్తాడో, ఏ వ్యక్తి జీవితంలో అవకాశం ఉంటుందో అక్కడ ఆయన జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియబిడ్డలారా, అవకాశం ఇచ్చేవారిలోనే జన్మిస్తాడు ఆయన. అవకాశం ఇవ్వాల దేవునికి. ఎన్నో వాటికి ఇస్తాం కదా అవకాశం. బంధువులకు ఇస్తాము, ధనముకి ఇస్తాం, స్నేహితులకు ఇస్తాం, ఎన్నెన్నో వాటికి, లోకానికి ఇస్తావు. ఎన్నో అవకాశాలు ఇచ్చినావు లోకానికి, ఎన్నో అవకాశాలు ఇచ్చావు ధనానికి, స్నేహితులకి, బంధువులకి. ఒక్కసారి యేసయ్యకి అవకాశం ఇస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవకాశం ఇవ్వాల దేవునికి. అవకాశం ఇస్తే ఆయన జన్మిస్తాడు. అందుకే అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, ఇదిగో నేను తలుపు నద్ద నిలిచి నేను తలుపును తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తెరిచిన ఎడల నేను వానిలోకి వచ్చి అతను నాతోను, నేను అతనితో ఏం చేస్తాను చెప్పండి? భోజనం చేస్తాను అన్నాడు. తలుపు దగ్గర దేవుడు తడుతూ ఉన్నాడు. సత్రము తట్టబడ్డట్టుగా, సత్రము దగ్గరికి యేసయ్య వచ్చినట్టుగా, స్థలము లేకపోవటాన్ని చూచి పశువుల తొట్టిలో పరుండబెట్టట్టుగా నీ హృదయం దగ్గరకు వస్తా ఉన్నాడు, నీ జీవితం దగ్గరకు వస్తా ఉన్నాడు, నీ బ్రతుకు దగ్గరకు వస్తా ఉన్నాడు. ఒక్కసారి దేవునికి అవకాశం ఇవ్వు. ఒక్కసారి తలుపు తెరుచు, ప్రభువా రాయ్యా అని ఒక్క అవకాశం ఆయనకి నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు. నా ప్రియబిడ్డలారా, నువ్వెన్నడూ చూడని ఒక విభిన్నమైన అనుభవంలో నీ జీవితాన్ని నడిపిస్తాడు. దేన్ని బట్టి తెలుసా? ఒక్క అవకాశం. చెప్పండి మీ పక్కనలతో షేకండి చెప్పండి, ఒక్క అవకాశం అని చెప్పండి. అసలు సత్రంలో స్థలం లేకపోవటం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి చెప్పండి? అవకాశాలు లేకపోవటం వల్లే. అవకాశం లేకపోవటం వల్లే ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అంటే అవకాశం ఉంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అవకాశం ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన జన్మిస్తాడు. అవకాశం కొరకే దేవుడు చూస్తూ ఉన్నాడు. అవకాశం ఇచ్చేవారి కొరకే దేవుని కనులు చూస్తూ ఉన్నాయి. ఈ రోజున బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడని సంతోషపడుతున్నామే కానీ నిజమైన సంతోషం దేవునికి ఎప్పుడు కలిగి తెలుసా? మనిషి హృదయంలో ఆయన జన్మించాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ జన్మించాలని ఆశపడుతున్నాడు చెప్పండి? ఆనాడు పశువుల తొట్టిలో, ఆనాడు సత్రంలో స్థలం లేదు, ఈనాడు మనిషి జీవితంలో స్థలం లేదు. దేవునికి మనిషి హృదయంలో స్థలం లేదు. ఈ రోజున
అన్ని చేత నింపబడ్డాయి. మనిషి హృదయం అనేకమైన వాటితో, ఒక వ్యక్తి జీవితం, ఒక వ్యక్తి హృదయం అనేకమైన వాటితో నింపబడ్డాయి. అవన్నీ తొలగించుకొని యేసయ్యా నాలోనికి రా అని ఒక్క అవకాశమే నీ జీవితాన్ని ఆయన ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన అనుభవంలోకి నడిపిస్తాడు. అవకాశం ఇవ్వటమే. ఏమి ఇవ్వటం చెప్పండి? అవకాశం ఇవ్వటం. అవకాశం ఇస్తే ఏం జరిగింది బ్రదర్ అని అంటారు చాలా మంది. యాయిరు కుమార్తె చనిపోయింది, అందరూ ఒకటే ఏడుస్తా ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23 నుండి 26 వచన భాగాల్లో మీరు చదివితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 23 నుండి బాగా ఏడుస్తా ఉన్నారు. అందరు చనిపోయింది అని ఏడుస్తా ఉంటే యేసయ్య వచ్చి చెప్పిన మాట చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి కిల్లన గ్రోవులు వాయించు వారిని వారి గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి ఒక్క మాట చెప్పినాడు. ఏ మాట చెప్పండి? అది చెప్పండి. అవకాశం ఇవ్వండి. ఏమిమ్మన్నాడు చెప్పండి? స్థలం ఇవ్వండి. హ్యావ్ రూమ్ ఫర్ మీ, హ్యావ్ ప్లేస్ ఫర్ మీ. అవకాశం ఇవ్వండి, స్థలం ఇవ్వండి అని అన్నాడు. అంతే. అక్కడ ఆయనకి స్థలం ఇచ్చినప్పుడు, ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? చనిపోయిన చిన్నది సైతం దేవుడు లేపేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్థలం ఇవ్వుడి. ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు. అవకాశం ఇవ్వండి. దేవునికి ఒక అవకాశం ఇచ్చారు. చనిపోయిన చిన్నది యాయిరు బిడ్డని లేపినట్టుగా మన జీవితాలను లేపగలుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవకాశం కొరకే చూస్తూ ఉన్నాడు. ఎవరిస్తారా దేవునికి అవకాశం అని? ఎన్నో సంవత్సరాలైంది రక్షింపబడి, దేవుని రక్షణ కార్యానికి, దేవుని విమోచన కార్యానికి, దేవుని విడుదల కార్యానికి, దేవుని రక్షణ కార్యానికి అవకాశం ఇవ్వకనే చాలా మంది ఇంకా రక్షింపబడట్లే. ఎందుకంటే నా భర్త మారట్లే, ఎందుకంటే నా భార్య మారట్లే, ఎందుకంటే మా పిల్లలు మారట్లే, ఎందుకంటే యేసయ్య జన్మించి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా చాలా మందికి ఎందుకు రక్షణ లేదనంటే ఒకటే ఒక్క కారణం, అవకాశం ఇవ్వకనే. ఏమి ఇవ్వక చెప్పండి? అవకాశం ఇవ్వకనే. అవకాశం ఇవ్వండి, స్థలం ఇయ్యుడు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఎవరు ఇమ్మన్నారు చెప్పండి? చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24 చదవండి, 23 చదవండి. లేకపోతే అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి ఏమన్నాడు చెప్పండి? యేసయ్య ఏమన్నాడు చెప్పండి? స్థలం ఇవ్వండి. ఒక్క మాట, ఈ మాట నువ్వు దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాను. మీ హృదయంలో ఒక్క స్థలం ఇవ్వండి, దేవునికి ఒక్క అవకాశం ఇవ్వండి. మీ జీవితంలో దేవునికి స్థలం ఇవ్వండి. మీ కుటుంబంలో దేవునికి స్థలం ఇవ్వండి. మీ జీవితంలో దేవునికి ఒక అవకాశం ఇవ్వండి. మీ హృదయంలో దేవునికి ఒక అవకాశం ఇవ్వండి. ఆయన మీలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇంకా మారట్లే? చాలా మంది ఎందుకు మార్పు రావట్లే? యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో మీరు చూస్తున్నారు కదా, ఆయన వాక్యానికి వారి హృదయంలో ఏం లేదు అని రాయబడుతుందంటే చోటు లేదట. చదవండి యోహాను సువార్త. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక. ఆయనను మీరు నా వాక్యానికి ఏం లేదు తెలుసా? ఏం లేదు చెప్పండి? చోటు లేదు, స్థలం లేదు దేవునికి. ఆనాడు సత్రానికి స్థలం లేదు, సత్రములో స్థలం లేదు. ఈరోజు మంచి హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు, దేవునికి చోటు లేదు, దేవునికి స్థలం లేదు. ఈ రోజున అవకాశం లేదు దేవునికి. ఈ రోజున అనేకమైన వాటితో నింపబడ్డాడు, అనేకమైన వాటికి అవకాశం ఇచ్చేశాడు, ఏలుబడి చేయటానికి వాటి చేత నడిపించబడతా ఉన్నాడు. కానీ దేవునికి అవకాశం ఇస్తే యేసయ్య ఎంత ఘోరమైన పాపి అయినా, ఎంత నీచమైన బ్రతుకైనా ఆ వ్యక్తి జీవితాన్ని మార్చడానికి ఒక్క అవకాశం చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చాలు చెప్పండి? ఒక్క అవకాశం. నీ పాపాల నుండి నేను విపిస్తాడు, నీ శాపాలు తొలగిస్తాడు, నీ పాపాలన్నీ కడుగుతాడు, పరిశుద్ధునిగా మారుస్తాడు, నీతిమంతునిగా మారుస్తాడు, నిత్య జీవానికి యోగ్యునిగా అర్హునిగా నిన్ను మారుస్తాడు. దేని ద్వారా తెలుసా? ఒక్క అవకాశం. చెప్పండి, మీ పక్కనలతో చెప్పండి. ఏం అవకాశం చెప్పండి? ఒక్క అవకాశం. అవకాశం ఇచ్చే వారిలో జన్మిస్తాడు ఆయన. మూడవదిగా లేఖన భాగాల్లో మళ్ళొకసారి మత్తయి సువార్తకు వచ్చేయండి. లేకపోతే మూడవదిగా లూకా సువార్త 3వ కారణం 1వ అధ్యాయం. లూకా సువార్త
1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం పరిశుద్ధాత్మ నీవికి 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. యేసయ్య ఎవరిలో జన్మిస్తాడు? యేసయ్య ఏ విషయాల ద్వారా జన్మిస్తాడు? అన్వేషించేవారి జీవితాల్లో జన్మిస్తాడు, అవకాశం ఇచ్చేవారి జీవితాల్లో జన్మిస్తాడు. మూడవదిగా దేవుని లెక్కన భాగాల్లో చూస్తున్నాము కదా, లూకాసు సువార్త 1వ అధ్యాయం 28 నుండి దేవుని దూత మరియతో మాట్లాడుతున్న సందర్భం అది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుని వలన నువ్వు కృప పొందుతివి, నువ్వు గర్భము ధరించి ఒక కుమారుని గంటావు, ఆ కుమారుని పేరు ఇమ్మానుయేలు అని చెప్పబడిన తర్వాత ఇది ఎలా జరుగునో అని మరియ ఆలోచిస్తూ ఉందట. ఆలోచిస్తున్నప్పుడు దూత మళ్ళీ చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి నిన్ను గమ్ముకుంటది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అన్న మాట రాయబడినప్పుడు, దేవుడు ఎలా జన్మిస్తాడు, ఎవరిలా దేవుడు జన్మిస్తాడనంటే ఆత్మ కార్యము ద్వారా జన్మిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరియలో యేసయ్య జన్మించడానికి గల కారణం ఆత్మనే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. యేసుక్రీస్తు జన్మ ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు దేని వలన గర్భవతి అయిన చెప్పండి? పరిశుద్ధాత్మ వలన, ఆత్మ వలన గర్భవతి అయిన. అంటే లేఖన భాగాల్లో మరియ యేసయ్యని జన్మించడానికి పురుషుని ప్రమేయం లేకుండా జన్మించడానికి కారణం ఏంటంటే ఆత్మనే, పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ ఎప్పుడు మరియ మీదికి వచ్చిందో, సర్వోన్నతుని శక్తి మరియను ఎప్పుడు కమ్ముకున్నదో, ఆమె ఒక శిశువుని కనగలిగిందని మన లేఖన భాగాల్లో చూస్తున్నాం. అంటే ఈ వాక్యం ఏం చెబుతోంది, మనకి ఏం నేర్పుతుంది ఈ వాక్యం అని అంటే, ఆత్మ కార్యము ద్వారా జన్మిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరియ యేసుక్రీస్తుని భూమి మీద జన్మించడానికి గల కారణం అంటే, మరియలో ఏ కార్యం జరిగింది? చెప్పాలి, ఏ కార్యం జరిగింది? ఆత్మకార్యం. చెప్పండి, ఏ కార్యం జరిగింది? ఆత్మకార్యం. అంటే లేఖన భాగాల్లో అన్వేషించే వారి జీవితాల్లో జన్మిస్తాడు. రెండవదిగా అవకాశం ఇచ్చే వారి జీవితాల్లో జన్మిస్తాడు. మూడవదిగా ఆత్మకార్యాన్ని జరిగిస్తున్నప్పుడు అవకాశం ఇచ్చే వారి జీవితాల్లో జన్మిస్తాడు. ఆత్మకార్యానికి చాలా మంది అవకాశం ఇవ్వరు కదా. పరిశుద్ధాత్ముడు ఎంతగా ఒక వ్యక్తి జీవితాల్లో దిగివచ్చి వాళ్ళ పాపాలని ఒప్పింపజేసి క్రీస్తు దగ్గరికి నడిపించి, క్రీస్తు చెంతకు నడిపించి, నిజదేవుణ్ణి తెలుసుకునేలా ఆత్మ ఎంత కార్యాన్ని జరిగిస్తా ఉన్నా ఆ కార్యానికి చాలా మంది ఈ రోజున అనుమతి ఇవ్వలేకపోతున్నారు. ఆత్మ కార్యానికి ఎవరు అనుమతిస్తారో వారి జీవితంలో దేవుడు జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిన్ననాటి నుండే ఎరిగినోడండి నికోదేము అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో మీరు చదవండి. ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము చిన్ననాటి నుండే దేవుణ్ణి ఎరిగినవాడు, కానీ కొత్తగా జన్మించడం అంటే ఏంటిదో తెలియదు, ఆత్మ కార్యం అంటే ఏంటిదో తెలియదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతనితో వచ్చినప్పుడు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కొత్తగా జన్మించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొత్తగా జన్మించడం అంటే ఆత్మకార్యం అని అర్థం. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటున్నప్పుడు, ఎప్పుడైతే ఆత్మ కార్యానికి నికోదేము అనుమతిచ్చినాడో అప్పుడు నికోదేము రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా జరిగింది? నికోదేము ఎలా రక్షింపబడ్డాడండి? ధర్మశాస్త్రోపదేశకుడు ఎట్లా ఆత్మ కార్యాన్ని అనుమతించి ఎట్లా రక్షింపబడ్డాడని అంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేహానికి ఆయన ఒక ప్రత్యేకమైన ఏమంటారంటే సుగంధాన్ని పంపిస్తాడు. ఆ సుగంధం 150 రూపాయల ఖరీదు గల సుగంధం అని వాక్యంలో రాయబడుతోంది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మీరు చదువుతారు. ఏముంటే
యేసుక్రీస్తు ప్రభు ప్రేమ లేకపోతే యేసుక్రీస్తు ప్రభుకి ఆ సువాసన పంపించే ద్రవ్యాన్ని, ఆ సుగంధ ద్రవ్యాన్ని, ఆ పరిమళ సువాసన ద్రవ్యాన్ని పంపిస్తాడా? రక్షింపబడ్డాడు కాబట్టే కదా, యేసయ్యని ఎరిగినాడు కాబట్టే కదా ఆత్మ కార్యం నికోదేములో దేవుడు జరిగించాడు. నికోదేము రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నికోదేము జీవితంలోనికి రాగలిగాడు. లేఖన భాగాల్లో చూడండి, నపుంసకుడు ఒకడు కనపడతాడు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26 నుండి 32 వచన భాగాల ద్వారా ఒక నపుంసకుడితడు ఒక రాణి దగ్గర పని చేస్తున్న వాడితను, ఆ ధనాగారం అంతటిని చూస్తున్న వాడితడు. ఒకరోజు ఒక రథం మీద వెళ్తా ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. ఆత్మ చెబుతా ఉంటుంది ఫిలిప్పుతో, ఫిలిప్పు వెళ్ళు ఆ రథము దగ్గరికి. ఆ నపుంసకుడు ఒక అధ్యాయాన్ని చదువుతా ఉన్నాడు, ఒక వాక్యాన్ని చదువుతా ఉన్నాడు. వెళ్ళి వివరించు ఆ అధ్యాయాన్ని, వెళ్ళి వివరించు ఆ వాక్య భాగాన్ని అన్నప్పుడు, వెళ్ళి నువ్వు చదువుతున్నదేమో నీకు అర్థమైందా అని అడిగినప్పుడు, ఒకటి చెప్తే కానీ నాకు తెలియదు కదా అని నపుంసకుడు అన్నప్పుడు, ఫిలిప్పు దానిని గురించి వివరంగా చెప్పి యేసుని గురించిన సువార్త ప్రకటించనని వాక్యం రాయబడినది. ఎప్పుడైతే యేసుని గురించిన సువార్త ప్రకటించబడ్డదో ఆ నపుంసకునిలో ఒక ఆత్మకార్యం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఆత్మకార్యాన్ని జరిగిస్తున్నప్పుడు, ఆ ఆత్మకార్యానికి అనుమతించినప్పుడు వెంటనే ఆ నపుంసకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? రథము మీద వెళుతున్నప్పుడు ఇంకా నేను రక్షింపబడుకోకుండా, బాప్తిజం పొందుకోకుండా అడ్డుగా ఉంటున్న కారణాలు ఏంటిది? ఏమీ లేవని అనుకొని వెంటనే రథము నాపి నాకు బాప్తిజం ఏమని చెప్పి బాప్తిజం తీసుకొని రక్షింపబడిన నపుంసకుడు మనకు కనపడతాడు. ఎట్లా జరిగినాయి ఇవన్నీ? దేని ద్వారా జరిగిన ఇవన్నీ అని అంటే ఆత్మకార్యము ద్వారానే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావమును కలగజేయును, పరిశుద్ధాత్మ నూతన పునర్జన్మను మీకు కలగజేయును అనే మాటను అక్కడ రాయబడతాం. చదవండి త్వరగా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనల్ని రక్షించెను. నూతన స్వభావాన్ని ఇస్తుంది. ఆత్మ కార్యము ద్వారానే యేసయ్య ఒక వ్యక్తిలో జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరియలో జన్మించినట్లుగా, నికోదేములో జన్మించినట్లుగా, కందాకే అని ఒక రాణి దగ్గర పనిచేస్తున్న ఆమె యొక్క ధనాగారాన్ని చూపిస్తున్న ఒక నపుంసకునిలో జన్మించినట్టుగా ఆత్మ కార్యానికి ఎవ్వరు అనుమతిస్తారో వారి జీవితంలో యేసయ్య జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిలో యేసయ్య జన్మిస్తాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరిలో జన్మిస్తాడు చెప్పండి? అన్వేషించే వారి జీవితంలో జన్మిస్తాడు. ఎవరిలో యేసయ్య జన్మిస్తాడు? అవకాశం ఇచ్చే వారి జీవితంలో జన్మిస్తాడు. ఎవరిలో యేసయ్య జన్మిస్తాడు? ఆత్మ కార్యానికి ఏమి ఇవ్వాలో చెప్పండి? అనుమతి ఇవ్వాలా. ఆరాధన చేసేటప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఆత్మ నీ హృదయాన్ని తాగుతూ ఉంటుంది, నీతో మాట్లాడుతూ ఉంటుంది, నీ జీవితంతో మాట్లాడుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా నువ్వు మోకరించినప్పుడు, నువ్వు బైబిల్ని చదువుతున్నప్పుడు ఆత్మ నీలో ఒక కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడతా ఉంటది. ఎప్పుడు ఆ ఆత్మ కార్యానికి తలుపు తెరుస్తావో, ఎప్పుడు అనుమతిస్తావో అప్పుడు యేసయ్య నీలో జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆత్మ కార్యానికి అనుమతించినంత వరకు చాలా మంది జీవితంలో యేసయ్యని ఏం చేయలేరు చెప్పండి? పొందుకోలేరు. యేసయ్యని చూడలేరు. చాలా మంది యేసయ్య వారి జీవితంలోనికి రాలేడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా బలవంతంగా ఒక వ్యక్తి జీవితంలోకి దేవుడు రాడండి. బలవంతంగా ఒక వ్యక్తిని భ్రమపరచో, ప్రలోభ పెట్టో రాడు దేవుడు. ఆయన వచ్చే విధానం ఉంటుంది. ఆయన మనలోకి వచ్చే విధానం, పద్ధతి ఒకటి ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. ఆత్మకార్యాన్ని జరిగిస్తాడు. ఆత్మకార్యం జరిగిస్తున్నప్పుడు, నువ్వు అనుమతిస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆరాధన జరుగుతున్న సందర్భంలో, పరిశుద్ధాత్మ నిన్ను తాకుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తున్నప్పుడు, ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు, ఆత్మ నిన్ను తాకుతున్నప్పుడు, ఆత్మ నిన్ను నింపుతున్నప్పుడు, ఆ ఆత్మకు ఎప్పుడు నువ్వు అనుమతిస్తావో ఆనాడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. ఎన్నో రోజులు అయిపోయింది దేవుని ఆత్మ పొంది చాలా మంది. ఆత్మను ఇంకా అనుమతి ఇవ్వట్లేదు. చాలా మంది రిస్ట్రిక్ట్ చేస్తా ఉంటారు. ఆరాధనలో చూడండి, చేతులు పైకెత్తమంటేనే ఎత్తారు. మీరు స్వరాలు ఎత్తి స్తుతించండి అంటేనే స్తుతించనియారు. ఆత్మకార్యం ఎట్లా జరిగింది? ఆత్మకార్యం ఎలా దేవుడు జరిగిస్తాడు? నువ్వెంతగా ఆత్మకు అనుమతిస్తావో, నన్ను ఏలుబడి చెయ్యయ్యా, నా జీవితం నీ చేతిలో ఉందయ్యా, నా బ్రతుకు నీ చేతిలో ఉందయ్యా, ఎట్లా పరిపాలిస్తావో పరిపాలించు, ఎట్లా దర్శిస్తావో అట్లా దర్శించు. ఆత్మకు అవకాశం ఇవి, ఆత్మకు అనుమతి
నీ జీవితంలో రూపాంతరపు స్థితి నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ కారణం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు ఏం కలుగును గాక చెప్పండి, జరుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో జన్మిస్తాడు అని మీకు అర్థమయ్యే కోణంలో చెబుతూ వస్తాను. నేను అన్వేషించే వారి జీవితంలో, అవకాశం ఇచ్చే వారి జీవితంలో, ఆత్మకార్యానికి అనుమతి ఇచ్చే వారి జీవితంలో 4వదిగా యేసుక్రీస్తు ప్రభు ఎవరి జీవితంలో జన్మిస్తాడు తెలుసా? అర్పించుకునే వారి జీవితాల్లో. ఎవరి జీవితంలో చెప్పండి? అర్పించుకునే వారి జీవితాల్లో. మరియా ఇదంతా చెప్పబడుతుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వస్తుంది. ఇదంతా చెప్పిన తర్వాత దేవుని మాట, దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కారేదని చెప్పి 38వ వచనములో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవునికి అర్పించుకోవటం అని అర్థం, దేవునికి అప్పగించుకోవటం అని అర్థం, దేవుణ్ణి పూర్తిగా ఆయనకి లోబడటం అని అర్థం. ఆమె దేవుని కార్యాన్ని తనలో జరిగిస్తున్నప్పుడు ఆమె అర్పించుకుంది తన జీవితం. ఒక రక్షకుడు భూమి మీదకి రావాలనంటే, ఆయన భూమి మీదకి రావాలంటే తన జీవితాన్ని అర్పించాలా? మరియా, నేను అర్పించను నా జీవితం, నాకొద్దు, యేసయ్య జన్మించడానికి నేను ఇష్టపడనంటే యేసయ్య భూమి మీదకి వచ్చేటోడ? మరియా అర్పించుకునే అనుభవం లేకపోతే క్రిస్మస్ అనేది ఈ రోజున మనం జరిగించుకునే వాళ్ళం కాదండి. పండుగ ఆనాడు ఎప్పుడో ఆగిపోయేది, పండుగ అనేది లేకపోయేది మన జీవితాల్లో. పండుగ ఎట్లా వచ్చింది తెలుసా? అర్పించుకున్న ఒక మరియ ద్వారానే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో మీరు ఎక్కడైనా చూడండి, అర్పించబడుట గురించి మీకు కనబడుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో అర్పించబడటం, అనుగ్రహింపబడటం అనే మాట మీకు కనపడతా ఉంటుంది. ఏలయనగా మీకు ఒక శిశువు పుట్టెను, మీకు ఒక కుమారుడు ఏం చేయబడను చెప్పండి, అనుగ్రహింపబడను. తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో అర్పించాడు తన అద్వితీయ కుమారుణ్ణి. మరి ఆయన తన అద్వితీయ కుమారుని అర్పిస్తే ఆయన భూమి మీదకి రావాలంటే ఒక స్త్రీ కావాలా? ఆమె తన జీవితాన్ని అర్పించుకోవాలా? లూకా సువార్త 1:38లో మరియా తన కన్యత్వాన్ని అర్పించుకుంది, తన జీవితాన్ని అర్పించుకుంది మరియా. అందుకని ఆయన ఈ భూమి మీదకి రాగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే ఇది తెలిసిన జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో బంగాళము, బోలము, సాంబ్రాణిని అర్పించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ చూసినా అర్పించబడటమే ఉంది కదా. అర్పించబడాల. క్రిస్మస్ అంటేనే అర్పించుకొనుట, దేవునికి సమర్పించుకొనుట. అన్వేషించే వారి జీవితంలో జన్మిస్తాడు, అవకాశం ఇచ్చేవారిలో జన్మిస్తాడు, ఆత్మకార్యానికి అనుమతించే వారి జీవితంలో జన్మిస్తాడు. 4వదిగా ఎవ్వరు వారి జీవితాలను అర్పించుకుంటారో, ఎవ్వరు వారి జీవితాలను సమర్పించుకుంటారో వారి జీవితాల్లో ఆయన జన్మించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అర్పించుకోవాలా? ఆనాడు మరి ఆనాడు భూమి మీద యేసయ్య రావాలి కాబట్టి అర్పించుకుందండి. మేమెందుకు అర్పించుకోవాలండి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదివితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదివితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని, తన కోసం పవిత్రపరచుకొని, తన సొత్తుగా చేసుకొనుటకు, తన్ను తానే మన కొరకు అర్పించుకొని, తన్ను తానే మన కొరకు ఏం చేయబడ్డాడు చెప్పండి? అర్పించుకున్నాడు. అర్పించుకున్నాడు తన్ను తానే. అందుకని క్రిస్మస్ సందర్భాల్లో ఈ కాలం అంతట్లో దేవుడు అడుగుతా ఉన్నాడు, నిన్ను అర్పింపబడిందా నీ జీవితం? అర్పింపబడిందా నీ హృదయం? అర్పింపబడిందా మన పరిస్థితులు? దేవునికి అర్పించుకున్నామా? లేదండి ఇంకా అర్పించుకోలేదని అనుకుంటున్నామా? ఇంకా నా జీవితం ఇవ్వలేదండి, నా మనసు దేవునికి ఇవ్వలేదండి, నా హృదయం దేవునికి ఇవ్వలేదండి, నా జీవితం దేవునికి ఇవ్వలేదండి అంటే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఇంకా రాలేదనే. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా?
నీ జీవితం దేవునికి అర్పించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి ఏం చేయాలి చెప్పండి, అర్పించాలా. రోమిల్ రాసిన పత్రిక 12:1-2 అదే అంటాడు కదా, సజీవ యాగాలుగా మీ శరీరాలని ఆయనకి ఏం చేయాలి చెప్పండి, మీరు సమర్పించండి, అర్పించండి అని అన్నాడు అక్కడ. మీ శరీరాలు సమర్పించండి, మీ హృదయాలు సమర్పించండి అని దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. అర్పింపబడాలా. ఒక మరియా ఎందుకు పెట్టాడు మన ముందు దేవుడు? ఆమె అర్పించుకుని తన జీవితాన్ని, అర్పించుకుని తన బ్రతుకుని ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మన దగ్గర కూడా ఈ వాక్య భాగాన్ని తీసుకొచ్చి మళ్ళీ చెబుతా ఉన్నాడు. నీవు కూడా అదే అర్పణలోకి, అదే అర్పించుకునే అనుభవంలోకి నువ్వు రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ జన్మిస్తాడు చెప్పండి, ఎవరిలో జన్మిస్తాడు చెప్పండి, చెప్పండి ఎవరిలో జన్మిస్తాడు చెప్పండి? అర్పించుకునే వారి జీవితాల్లో, సమర్పించుకునే వారి జీవితాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎన్నో పండుగలు అయిపోతూ ఉన్నాయి, ప్రతి సంవత్సరం గడిచిపోతానే ఉంది. చూస్తుండగానే క్రిస్మస్ ఈ సంవత్సరం కూడా వచ్చేసింది. మళ్ళీ చూస్తా ఇంకో సంవత్సరం వచ్చేస్తూనే ఉంటుంది క్రిస్మస్. కానీ అర్పించుకునే అనుభవం ఎంత వచ్చింది నీలో? ప్రతి పండుగలో కొంచెమైనా దేవునికి అర్పించుకునే అనుభవం వచ్చిందా? ఈ సంవత్సరం మాట్లాడుతూ ఉన్నాడు, అర్పించుకో. ఈ సంవత్సరం నీ జీవితంలో ఎన్నడూ చూడని ఒక ఆశీర్వాదకరమైన పండుగ నువ్వు చూడబోతా ఉన్నావు. ఒక దీవెనకరమైన పండుగ నువ్వు చూస్తావు. అర్పింపబడినంత వరకు చేసుకునే పండుగలన్నీ లోకంలో చేసుకున్న పండుగలే. దేవునికి అర్పించు, దేవునికి అప్పగించు నీ జీవితాన్ని. ఆ రోజు ఉంటుంది నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ సంతోషం, ఆ క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదం, ఆ క్రిస్మస్లో ఉన్న సమాధానం నీ జీవితంలో నువ్వు చూస్తావు. నా ప్రియ బిడ్డలారా, లోక రక్షకుడు నీలో ఉదయిస్తాడు, లోక రక్షకుడు నీలో జన్మిస్తాడు. నిత్య సంతోషం, సమాధానం నీ జీవితంలో ఉంటుంది. తెలుసా? దేని ద్వారా తెలుసా? అర్పించుకొనుటే. దేన్ని బట్టి చెప్పండి? అర్పించుకొనుట. అమ్మో అర్పించుకోరు కొంతమంది. అమ్మో అర్పించుకోవటం అంటే అమ్మో ముక్కుకున్నవి తీసేయాలి, చెవులుకున్నవి తీసేయాలి, పట్టు చీరలు కట్టద్దు. అర్పించుకోవాలంటే ఇంకెక్కడ బ్రదర్, మేము మంచి యంగ్ ఏజ్లో ఉన్నాం బ్రదర్, ఒక 50 సంవత్సరాలు మాకు రానియండి బ్రదర్, అప్పుడు అర్పించుకుందాం అనుకుంటున్నారు. ఒక కన్య వయసులో మరియా అర్పించుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ వయసు అండి మరి అది చెప్పండి? ఏ వయసు చెప్పండి? బాగా ముసలావిడ అయిపోయిన తర్వాత సారాల అప్పుడా? ఎప్పుడు మరియా అర్పించుకుంది దేవునికి? యవ్వన కాలం, కన్య వయసు 16 నుండి 18 సంవత్సరాలు ఉండొచ్చు నాకు తెలిసి. యవ్వన కాలంలో అర్పించి తన జీవితం. స్త్రీలలోనే ఏ స్త్రీ చెప్పండి? ఆమె ఆశీర్వదింపబడిన స్త్రీ. ఆమె తరతరాలు ఆశీర్వదింపబడును అని ఎందుకు పలకబడింది మరియను గురించి? యవ్వన కాలంలో అర్పించుకునే అవకాశం వచ్చినప్పుడు, అర్పించుకునే సందర్భం వచ్చినప్పుడు అప్పుడే తన జీవితాన్ని అర్పించి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉంటే, ఈ సంవత్సరం నీకు ఆ అర్పించుకోగలిగే పరిస్థితి నీకు ఇస్తా ఉంటే నువ్వు అర్పించు నీ జీవితాన్ని. ఇంకొక సమయం వస్తుందండి, అప్పుడు అర్పించుకుంటానంటే సమయం అప్పుడు రాకపోవచ్చు. ఈ సంవత్సరమే మీ హృదయాలు, మీ జీవితాలు దేవునికి అర్పింపబడాలా. నిజమైన క్రిస్మస్ మీరు పొందాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి. అన్వేషించే వారి జీవితంలో జన్మిస్తాడు. రెండోదిగా చెప్పండి, ఎవరి జీవితంలో జన్మిస్తాడు? చెప్పండి. రెండోదిగా అవకాశం ఇచ్చేవారి జీవితంలో జన్మిస్తాడు. మూడోదిగా ఎవరి జీవితంలో జన్మిస్తాడు? ఆత్మకార్యాన్ని ఏం చేయాలి చెప్పండి? అనుమతించాలా. అది మెయిన్. ఆత్మకార్యం అనుమతి ఇవ్వాలా. అనుమతి ఇవ్వటమే మెయిన్. అది ఆత్మకార్యాన్ని అనుమతించే వారి జీవితాల్లో. నాలుగవదిగా అర్పించుకునే వారి జీవితంలో జన్మిస్తాడు. ఐదవదిగా లూకాసు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. లేఖన భాగాల్లో మీరు చదివితే గొర్రెల కాపర్లు అక్కడ ఆ మధ్యరాత్రి కాల సమయంలో తమ గొర్రెలని కాయిచుండగా దేవుని దూత ఆ గొర్రెల కాపర్లతో మాట్లాడిన సందర్భం, ఒక ప్రకాశమైన వెలుగు రావటం, భయపడుకుడి
అనొక సందేశం వారు విన్న తర్వాత దేవదూత వారితో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, లేఖన భాగంలో చదవండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. ఆ దూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని అనే మాట దేన్ని సూచిస్తుంది? చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును ఏం చేశారు చెప్పండి? చూసిరి. ఈ మాట ఏ భావాన్ని వ్యక్తపరుస్తోంది? ఈ మాట ఏ విషయాన్ని గురించి మనకి తెలియజేస్తుందంటే, ఆలోచన చేసేవారి జీవితంలో జన్మిస్తాడు ఆయన. ఏం చేసేవారి జీవితంలో జన్మిస్తాడు చెప్పండి? ఏం చేశారు వీళ్ళు చెప్పండి? దూత చెప్పింది ఇట్లా. దూత చెప్పిన మాటలన్నిటి ప్రకారంగా వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఏమనుకుంటున్నారు? పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఈ కార్యం ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేముకి వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు ఏం చెప్పండి చెప్పుకొని ఆలోచన వచ్చింది వీళ్ళందరికీ. ఏంటిది ఆలోచన? శిశువుని చూద్దాం, బెత్లెహేముకి వెళ్దాం అనుకొని ఈ ఆలోచన వీరిని ఏం చేసిందంటే యేసయ్య దగ్గరికి నడిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. ఆలోచనే ఆ గొర్రెల కాపరిని యేసయ్య దగ్గరికి నడిపించింది. ఆలోచనే గొర్రెల కాపర్లు యేసయ్యని చూచినట్లుగా చేసింది. గొర్రెల కాపర్లు యేసయ్యని చూచి యేసయ్య ఎవరో తెలుసుకొని ప్రకటించినట్లుగా చేసింది. ప్రజలు ఆశ్చర్యపడినట్లుగా చేసింది. దేని ద్వారా తెలుసా ఇవన్నీ జరిగినది? దేని ద్వారా తెలుసా? ఆలోచన. ఏంటి దేని ద్వారా చెప్పండి? ఆలోచన. ఒక్క ఆలోచన యేసయ్య జన్మించడానికి గల కారణమైంది. యేసయ్యను చూడటానికి గల కారణమైంది. యేసయ్య దర్శనం పొందడానికి గల కారణమైంది. యేసయ్య ప్రత్యక్షపరచబడ్డానికి గల కారణమైంది. ఈ రోజున దేవుడు మనలను కోరుతున్న విషయం ఏంటి తెలుసా? ఎవ్వరు దేవుని గురించిన ఆలోచన కలిగి ఉంటారో వారిలో ఆయన జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరిలో జన్మిస్తాడు చెప్పండి? దేవుని గురించిన ఆలోచన. దేవుని గురించిన ఆలోచన ఉండాలా? దేవుని గురించిన ఆలోచన, ఒక నిర్ణయం, ఒక తీర్మానం, దేవునికి సంబంధించిన ఒక ఆలోచన, దేవునికి సంబంధించిన ఒక నిర్ణయం, దేవునికి సంబంధించిన ఒక తీర్మానం ఎవరిలో ఉంటుందో వారిలో ఆయన జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మోషేకి రాలేదా ఆలోచన? హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో ఐగుప్తు దేశములో ఉన్న ఈ ధనము కంటే తన బిడ్డలతో పాటు శ్రమలు అనుభవించుట మేలని ఏం చేశాడట చెప్పండి? యోచించి అనే మాట ఎంత అద్భుతమైన మాట. ఏం మాట చదవండి అక్కడ. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం త్వరగా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఏం చేశాడు చెప్పండి? ఒక్క ఆలోచన మోషేని దేవునికి ఒక నాయకుడిగా చేసింది. యోచించిండంతే, ఆలోచించిండంతే. ఐగుప్తులో ఉన్న ధనం వద్దు నాకు, దేవుని బిడ్డలతో ఉన్న మేలే, శ్రమే మేలే, నాకు అదే మేలు అనుకొని ఫరో కుమార్తెను అనిపించుకోవడానికి కానీ ఇష్టపడకుండా అన్నిటిని వదిలేసిన ఒక్క ఆలోచన మోషే దేవుని చేతిలో ఒక బలమైన నాయకుడిగా మార్చింది. మోషే జీవితంలో దేవుడు కార్యసాధకమైన క్రియలు జరిగించేలా చేసింది ఆలోచన. దేని ద్వారా చెప్పండి. దేని ద్వారా చెప్పండి? ఆలోచన. మరి మనకెలా కలుగుతుందండి దేవుని గురించిన ఆలోచన? ఆనాడు గొర్రెల కాపర్లకు కలిగింది, దేవదూత చెప్పింది కాబట్టి వారికి కలిగింది. మరి దేవుని గురించిన ఆలోచన మనకెట్లా కలిగిద్ది? రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఆయన అదృశ్య లక్షణాలు సృష్టింపబడిన వాటిని ఆలోచించుట చేత తేటపరచబడుతున్నది కదా అని అన్నాడు. చదవండి రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం.
ఆయన అదృశ్య లక్షణములు ఆయన అదృశ్య లక్షణములు అనగా అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన ఏం చేయటం వలన చెప్పండి ఏం చేయటం వలన చెప్పండి. దేవుని గురించిన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి. ఇంకొక మాట చదవండి, ఏమని రాయబడుతుంది? రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి, దైవత్వం. దేని ద్వారా తెలుస్తుంది? దేని ద్వారా ఒక వ్యక్తి పొందుకోగలుగుతున్నాడు తెలుసా? సృష్టింపబడిన ఆయన వస్తువులు, కొండలు, పర్వతాలు, అడవులు, వీటిని ఆలోచించుట చేత అవన్నీ దేవుని ఆలోచనని మనకిస్తున్నాయట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుణ్ణి నువ్వు ఆలోచిస్తే, దేవుని గురించిన ఆలోచన నువ్వు కలిగితే ఆయన నీలో జన్మిస్తాడన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. అలాగే యేసు ప్రభు చాలా మందిలో జన్మించలేదా? చాలా వరకు జీవితం అంతటిలో పాపం చేసి 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 ఇక దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్క ఆలోచన, ఎందుకు ఈ పాపాన్ని చేసి నా జీవితాన్ని పాడు చేసుకుంటానా? ఎందుకు నా బ్రతుకుని సర్వనాశనం చేసుకుంటా ఉన్నా? దేవునిలో ఉంటే మంచిగా చూస్తాడు కదా, మేలు చేస్తాడు కదా. ఈ పాప పంకిల బ్రతకొద్దు, ఈ నాశనకరమైన బ్రతకొద్దు, ఈ భయంకరమైన పాడు బ్రతుకు వద్దని ఒక ఆలోచన ఎప్పుడు మనిషిలో కలిగిందో ఆ ఆలోచన దేవుని ఎద్దుకు ఒక వ్యక్తిని నడిపించలేదా? ఆ ఆలోచన దేవుని తట్టు ఒక వ్యక్తిని తిప్పలేదా? అందుకే అంటాడు కదా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనములో దేవుని గురించిన ఆలోచన అని రాయబడుతుంది. అక్కడ దేవుని గురించిన ఆలోచన, ఒక్క ఆలోచన, దేవుడు ఎవరో అని, ఆయన దైవత్వం ఏంటిదో తెలుసుకొని, ఆయన పరిశుద్ధత ఏంటిదో తెలుసుకొని, ఆయన సామర్థ్యత ఏంటిదో తెలుసుకొని, ఆయన ఎంత సమర్థుడో తెలుసుకొని ఒక్క ఆలోచన దేవునిలోకి అనేకులు నడిపించింది. దేవుడు ఆ వ్యక్తిలో జన్మించడానికి గల కారణమైంది. అలా ఆలోచిస్తున్నప్పుడే, దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు, ఆయన పరిశుద్ధత ఏంటో తెలుసుకున్నప్పుడు, మనం ఎంత పాపలమో తెలుసుకున్నప్పుడు, ఆయన ఎంత నీతిమంతుడో తెలుసుకుని మనం ఎంత అవినీతిమంతులమో తెలుసుకొని, ఆయన ఎంత పరిశుద్ధుడో మనం ఎంత పాపులమో తెలుసుకున్న ఒక్క ఆలోచన మనిషిని యేసయ్య జన్మించేలా చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనిషిని ఏం చేసేలా చేసింది చెప్పండి. మనిషిని ఏం చేసేలా చేసింది చెప్పండి? మంచి హృదయంలో జన్మించేలా చేసింది. ఈ గొర్రెల కాపర్లు ఒకటండి, గొర్రెల కాపర్లే వీళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించడానికి మొట్టమొదటి వారధులై మారారు వీళ్ళు. మొట్టమొదటి వారధులు గొర్రెల కాపర్లే. ఎవరికి ఇవ్వలే దేవుడు ధన్యత. యేసయ్య జనన వార్త ప్రకటించిన వారధులు గొర్రెల కాపర్లు. ఆ వార్త చెప్పడానికి వీళ్ళు ఒక వారధులుగా ఎందుకు మారారు తెలుసా? ఒక్క ఆలోచన ఏంటి చెప్పండి? చాలా మంది అంటే ఒక్క ఐడియా మీ జీవితాన్ని ఏం చేసింది చెప్పండి. ఒక్క ఐడియా మీ జీవితాన్ని ఏం చేసింది చెప్పండి. అవును, ఈ లోక సంబంధమైన ఐడియాలే కాదు. ఒక వ్యక్తికి ఒక్క రోజుకి 12,000 ఆలోచనలు వస్తాయట సగటున. పుట్టిన కానుండి ఎన్ని ఆలోచనలు మనకు కదా. బిడ్డ పెళ్ళి ఎట్లా, ఇల్లు కట్టుకునేది ఎట్లా, క్రిస్మస్కి బట్టలు ఎట్లా, ఈ కాలం అంతా ఆలోచన ఇదే. ఇక ఎప్పుడు పిండి వంటలు చేయాలా, ఎప్పుడు ఎప్పుడు ఏ బట్టలు కొనాలా, ఏం మ్యాచింగ్ బ్లౌజ్ వేయాలా, ఎట్లా తయారు కావాలా, ఎట్లా ఫోటోలు దిగాలా, ఎట్లా ఫేస్బుక్లో పెట్టాలా. ఇక ఇదే ఆలోచన. ఇక ఈ ఆలోచన మనకంతా ఇదే ఆలోచన. రావటం చక్కగా ట్రిమ్గా తయారై రావటం, స్లిమ్గా తయారై రావటం, కూర్చొని ఆరాధనలో పాల్గొనటం అంతే. ఇక ఇంటికి పోయిన తర్వాత ఏం వండుకోవాలా, ఎవరెవరిని పిలవాలా, ఏం తెచ్చుకోవాలా, ఎప్పుడు ఇదే ఆలోచన. మన మిమ్మల్ని కాదు కానీ సహజంగా వచ్చే ఆలోచన మనదంతా ఈ ఆలోచన. కానీ గొర్రెల కాపరిన ఆలోచన ఏంటి తెలుసా? యేసయ్యని చూడాలన్న ఆలోచన, యేసయ్య ఎవరో అన్న ఆలోచన. ఈరోజు ఆ ఆలోచన ఎప్పుడు ఈ భౌతిక సంబంధమైన విషయాలు తొలగిపోయి దేవుని గురించిన ఆలోచన వస్తుందో ఆ వ్యక్తిలో దేవుడు జన్మిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి. అన్వేషించే వారి జీవితంలో జన్మిస్తాడు. త్వరగా చెప్పాలా. రెండవదిగా అవకాశం ఇచ్చే వారి జీవితంలో జన్మిస్తాడు. మూడవదిగా ఆత్మకార్యాన్ని అనుమతించే వారిలో జన్మిస్తాడు. నాలుగవదిగా అర్పించుకునే వారి జీవితంలో జన్మిస్తాడు. ఐదవదిగా
ఆలోచించే వారి జీవితంలో జన్మిస్తాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 20 వచనం. 6వ కారణం 2వ అధ్యాయం. అంతటా గొర్రెల కాపరులు దేవుని లేఖన భాగాల్లో ఈ వాక్య భాగం మనకేం నేర్పుతుంది? ఈ వాక్య భాగం, ఈ వాక్య భాగంలో అంటే ప్రభు నేర్పుతున్న సందేశం ఏంటి తెలుసా? ఆనందంతో చేర్చుకునే వారి జీవితంలో జన్మిస్తాడు ఆయన. ఆనందంతో ఏం చేర్చుకునే వారి జీవితంలో జన్మిస్తాడు చెప్పండి? చేర్చుకోవాలి. లూకా సువార్త 19వ అధ్యాయంలో మీరు చదవండి, 6వ వచనంలో మీరు చదవండి. 19వ అధ్యాయం లూకా సువార్త 6వ వచనంలో జక్కయ్య అని ఒక వ్యక్తి మీకు కనపడతాడు. ఆ జక్కయ్యలో యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటికి రావడానికి గల కారణం, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు అబ్రహాము కుమారుడువే అని పలకడానికి గల కారణం, జక్కయ్య వెంటనే తన జీవితాన్ని మార్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని వెంటనే 4 గంటలుగా తీసుకున్న అన్యాయపు సొమ్మును ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? జక్కయ్య సంతోషముతో యేసుని చేర్చుకున్నాడట. ఎట్లా చేర్చుకున్నాడు చెప్పండి? చెప్పండి ఎట్లా చేర్చుకున్నాడు? చదవండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఏంటి చెప్పండి? చేర్చుకున్నాడు. ఎవ్వరు యేసయ్యని సంతోషంతో తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారి జీవితంలో దేవుడు నిజమైన క్రిస్మస్ని ఇవ్వబోతా ఉన్నాడండి. క్రీస్తు వారిలో జన్మిస్తాడు. జక్కయ్య ఇంటిలోకి, జక్కయ్య ఒంటిలోకి, జక్కయ్య కుటుంబములోకి, జక్కయ్య జీవితంలోకి దేవుడు రావడానికి గల కారణం, రక్షణ రావడానికి గల కారణం, అబ్రహాము కుమారుడుగా వాగ్దానం పొందడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆనందంతో చేర్చుకున్నాడు ఆయన. ఎట్లా చేర్చుకున్నాడు చెప్పండి ఆయన్ని? ఆనందం, హృదయపూర్వకమైన ఆనందం, సంతోషకరమైన ఆనందం జక్కయ్యలో ఉన్నది. శిష్యులలో మనం చూస్తున్నాం, అక్కడ గొర్రెల కాపర్లలో మనం చూస్తున్నాం, ఎలిజబెత్లో చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనములో ఆమె శిశువుని గురించిన వార్త వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు ఆనందంతో ఏమేశాడు చెప్పండి? గంతులు వేసినాడు. మరియను చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనములో మరియలో కూడా ఏముంది చెప్పండి? నా ఆత్మ నా దేవుని యందు ఏం చేయుచున్నది చెప్పండి? ఆనందించుచున్నది. ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా సమాధానమే కనపడుతుంది. ఆనందం, ఆనందముల పండుగ అంటారు. అందుకనే సమాధానాల పండుగ అంటారు క్రిస్మస్ని, శాంతి పండుగ అంటారు. అందుకనే ఆనందంతో నువ్వు చేర్చుకోగలిగితే, ఆనందంతో నువ్వు దేవుణ్ణి నీ హృదయంలోకి అవకాశం ఇవ్వగలిగితే, చోటు ఇవ్వగలిగితే, అప్పుడు నీ హృదయములో దేవుడు జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హృదయంలో యేసయ్య జన్మిస్తాడు. ఎక్కడ చూసినా గొర్రెల కాపరులో ఆనందం. లూకా సువార్త 2:20లో ఎలిజబెత్లో ఆనందం. లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనములో, లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనములో మరియలో ఆనందం. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనములో జక్కయ్యలో ఆనందం. యేసయ్య నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయం ఎలాగున్నది? ఆనందంతో ఆయన చేర్చుకోవడానికి ఇష్టంగా ఉందా? సంతోషంతో ఆయనకి ఆహ్వానం ఇవ్వడానికి ఇష్టంగా ఉందా? లేక ఇంకేమైనా ఆయనను అనుమతించడానికి ఇంకేమైనా అడ్డుగా ఉన్నాయని జీవితాల్లో? లేదు, ఆనందంగా నేను చేర్చుకుంటానికి, ఆయన ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నానని నీ హృదయం సిద్ధపడగలిగినట్లయితే నిజంగా క్రీస్తు నీలో జన్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిట్ట చివరి కారణం లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుండి 32 వచన భాగాల్లో మీరు చదివితే చిట్ట చివరి కారణంలో నేను మీకు చెప్తాను. త్వరగా చదవండి. యెరూషలేమునందు సియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును రక్షకుడునై ఉండి భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయములను తీసుకొచ్చినప్పుడు
అతడు చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులు నిన్ను బయలుపరచుటకు నువ్వు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణని నేను కన్నులారా చూసి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ ఉంటే దేవుడు జన్మిస్తాడు, ఏ విషయాలు ఉంటే దేవుడు జన్మిస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న విషయాలు, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్న విషయాలే నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఏముండాలో యేసయ్య జన్మించాలంటే, యేసయ్య మన జీవితాల్లోకి రావాలంటే, మన హృదయంలోకి రావాలంటే, మన బ్రతుకులోకి రావాలంటే ఏముండాలి అని అంటే ఆశ ఉండాలి. చిట్ట చివరిగా ఏముండాలో చెప్పండి, ఆశ ఉన్న వారిలోనే క్రీస్తు జన్మిస్తాడు. సుమయోను అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు విని ఉన్నాడని అర్థం. ఈ సుమయోను యేసుక్రీస్తు ప్రభు చూసిన తర్వాతనే, యేసుని చూసిన తర్వాతనే చనిపోతాడని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి వాగ్దానం చేయబడిన వాడు. ఈ సుమయోనులో ఒక లక్షణం మీకు కనపడుతుంది తెలుసా? ఏంటిది ఆ లక్షణం అంటే, ఇతడు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు ఒక చక్కటి మాట 25వ వచనములో ఒక మంచి లక్షణం ఆయనలో మీకు కనపడుతుంది. ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు ఏం చేయవాడు చెప్పండి, చెప్పండి చెప్పండి, ఏం చేయవాడు? ఎదురు చూచువాడు, ఆశ కలిగి ఉన్నవాడు, కనిపెట్టువాడు అని అర్థం. ఇది ఉన్నాయి కాబట్టే అదే సమయంలో బాలుడైన యేసయ్య ఆ దేవాలయానికి రావటం, ఆయనను ఎత్తుకొని నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నామని చెప్పాం. ఏముంది సుమయోన్లో బ్రతికిన కాలం అంతా, సుమయోన్ జీవించిన కాలం అంతా ఏముంది తెలుసా? యేసయ్యని ఎప్పుడైనా చూడాలన్న ఒక ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్యని చూసిపోయిన తర్వాతనే చచ్చిపోవాలన్న ఆశ. యేసయ్యని అంత ఆశతో, అంత కనిపెడుతూ, అంత ఎదురు చూశాడు కాబట్టి యేసయ్య సుమయోనికి కనపడగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేన్ని బట్టి ఆ ప్రత్యక్షత పొందాడు? దేన్ని బట్టి ఆ కార్యం సుమయోనులో జరిగింది తెలుసా? అతడు దేవుని లేఖన భాగములో అతడు కనిపెట్టేవాడు. ఇంకొక స్త్రీ కనపడతా చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం కింద వచన భాగాల్లో మీరు చూస్తే 38వ వచనములో, ఆషేరు గోత్రికరాలైన హన్న ఆమె కూడా ఆ గడియలోనే లోపటికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనని గురించి మాట్లాడుతున్నదట. ఆమె కూడా ఎలాంటిది తెలుసా? ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెడతా ఉన్నది ఆమె కూడా. ఈ వచనాలన్నిట్లో సాధారణంగా మనం చదివినప్పుడు బయలుపరచబడవండి. ఆషేరు గోత్రికలైన హన్నాలో అదే ఆశ, సిమియోనులో అదే ఆశ మనకు కనపడుతోంది. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనం 4వ వచనములో జక్కయ్యలో కనపడేది కూడా అదే ఆశ. జక్కయ్య చదవండి, త్వరగా చదవండి. ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు, చూసారా? అది ఆశ అంటే. అదేంటి చెప్పండి? ఆశ. ఆశ ఉన్నోళ్ళు ముందుగా పరిగెత్తుకొస్తారు దేవుని మందిరానికి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆశ ఉంటే ముందు పరిగెత్తుకొని వస్తాం. అందరికంటే ముందుగా ఏం చేశాడు చెప్పండి? పరిగెత్తుకొని వచ్చాడు. జక్కయ్యలో ఆశ కనబడుతోంది, సిమియోనులో ఆశ కనబడుతోంది, ఆషేరు గోత్రికులలో ఆశ కనబడుతోందండి. ఎవరు ఆ ఆశతో ఉంటారో, ఎవరు ఆ కనిపెట్టే అనుభవంలో ఉంటారో, ఎవరు ఆ ఎదురు చూసే అనుభవంలో ఉంటారో వారి జీవితంలో యేసయ్య జన్మిస్తాడు. ఆమేన్. అందుకే కదా యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనములో, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనములో, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనములో, ఏ దేవుని రక్షణ కొరకు మేము ఎదురు చూసామో, ఏ దేవుని రక్షణ కొరకు మేము కనిపెట్టామో ఆ దేవుణ్ణి మేము చూసామన్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆ దినమున జనులు ఇలాగును, ఆ దినమున జనులు ఇలాగ అందురు, ఇదిగో మమ్మల్ని రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకొని ఉన్న యెహోవా, ఎవరి కొరకు కనిపెట్టామో, ఎవరు రక్షిస్తారని కనిపెట్టాము, ఆయనే ఈయన యెహోవా అని ప్రజలను గురించి రాయబడుతున్న మాట చూడండి. కనిపెడుతున్నామా ఈ రోజున? ఆశ మనలో ఉందా ఈ రోజున?
ఆశ ఏంటిది ఈ రోజున? ఆశ. మొన్న మా జాయ్ వచ్చి అడుగుతూ ఉన్నాడు నన్ను, డాడీ పుట్టినప్పుడు కాను ఒక ఆశ ఉంది డాడీ అన్నాడు వాడు. పుట్టినప్పుడు కాను నీకే ఎన్నో ఆశలు తీర్చిన కదరా నీకు, అడిగిందల్లా గురించిన గంట లేదు డాడీ, పుట్టినప్పుడు కాను నాకు ఈ ఒక్క ఆశ మాత్రం ఉంది డాడీ, దీన్ని ఒక్కటి తీర్చు డాడీ అని. ఏంట్రా నీ ఆశ అంటే, ఫిబ్రవరి 17న నాకు సైకిల్ కొనిపెట్టు డాడీ, నా బర్త్డే డాడీ. చిన్నపిల్లల్లోనే ఉంది ఆశ. పుట్టినప్పుడు కానీ ఎన్నో ఆశలు ఉన్నాయి వాడికి, ఎన్నో తీరుస్తూ వస్తా ఉన్నాం. కానీ ఇది ఒక్కటి మాత్రం నువ్వు చేయాలి డాడీ, నాది ఆశ డాడీ, ఇది నా కోరిక డాడీ, ఇది చాలా రోజులు ఉంది డాడీ, చాలా రోజులు నుండి ఎదురు చూస్తున్నా డాడీ, ఈ ఒక్క ఆశ చేయి డాడీ. ఫిబ్రవరి 17న ఓ సైకిల్ కొనిపెట్టి డాడీ అని చిన్నగా వేసిండు టెండర్ నాకు. అంటే కొంతమంది చిన్న పిల్లల్లో కూడా మనకి ఏం కనపడుతుందంట అంటే దేని కొరకు ఒక ఆశ. ఈరోజు యేసయ్య కొరకైన ఆశ ఒక్కటే క్రైస్తవ జీవితంలో మనకి ప్రయారిటీగా ఉండాలండి. అది అత్యంత ప్రాధాన్యమైన విషయం, అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? దేవుని చూడాలన్న ఒక ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మందిరంలో అడుగుపెట్టేటోళ్ళకల్లా నేను చెప్పేది ఒకటే, దేవుని చూడాలన్న ఒక ఆశతో రండి. ఈ క్రిస్మస్ కాలం అంతా స్టార్లో, డెకరేషన్లో, కొత్త కొత్త బట్టలో అటు కాదు మన చూపు ఉండేది, అటు కాదు మన ఆశ పోయేది. దేవుణ్ణి చూడాలన్న ఆశ. ఎవరిని చూడాలన్న ఆశ చెప్పండి? దేవుణ్ణి చూడాలన్న ఒక్క ఆశతో ఈ కాలం అంతా మీరు కనపడండి. ఖచ్చితంగా యేసయ్య ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేయవాడు చెప్పండి? ఆయన తృప్తిపరచవాడు. తప్పకుండా నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, నీ ఆశ తప్పకుండా తృప్తిపరుస్తాడు ఆయన. ఆశ కావాలి ఈ రోజున. ఆశ కనిపెట్టేవారుగా ఉండాలా. అసలు ఆదికాండం 49వ అధ్యాయం 18వ వచనములో యాకోబు ఎక్కడోడండి, అసలు ఏ కాలమోడండి యాకోబు, ఎప్పటి కాలమోడండి యాకోబు. ఆదికాండం 48వ అధ్యాయంలో వాళ్ళ పిల్లలందరినీ ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ యాకోబు చెప్పిన మాట ఏంటి తెలుసా? 48, 17, 18 నీ రక్షణ కొరకు కనిపెట్టి ఎంతమ్మా? యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాడు. యెహోవా నీ రక్షణ కొరకు నేను ఏం చేయుచున్నాను చెప్పండి? యాకోబులోనే అప్పుడే ఆశ, నీ రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాను. యెషయాలో చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనములో నీ రక్షణ కొరకు నేను కనిపెడతా ఉన్నా. దేని కొరకు ఈ రోజున మన ఆశ? రక్షణ కొరక, దేవుని కొరక? దేని కొరకు ఆశతో ఉన్నాం ఈ కాలం అంతా? సుమియోను యేసయ్య కొరకైన ఒక ఆశ, యేసయ్యని చూడాలన్న ఒక ఆశ. ఆ ఆశ సుమియోన్ని తృప్తిగా తన ప్రాణాన్ని వదిలేలా చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ కలిగిన వారి జీవితంలో ఆయన జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. మోకరించండి, దయచేసి ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపించబడదాం. మోకరించండి త్వరగా మోకరించగలగండి. మోకరించే వాళ్ళు దయచేసి మోకరించండి త్వరగా. ఈ రోజున ప్రభు తన లేఖన సత్యముల ద్వారా